ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగం 121వ కీర్తన. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి కదూ. అయినా పరిస్థితులు ఎప్పుడున్నట్లుగానే అలాగే ఉండిపోతున్నాయి. ఏ మార్పు లేదనిపిస్తుంది. మనసేమో తొందర పెడుతుంది. ఏం చేయాలి? ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది? ఎవరి వద్దకు వెళ్ళాలి? నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ సమస్య తీరడానికి నేను ఇంకా ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది? ఇవన్నీ మీ మనస్సును ముసురుకొని మిమ్మల్ని బాధిస్తుండొచ్చు. దేవుని బిడ్డ, ఒక అద్భుతమైన విషయం మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా నీ ప్రభువుకి తెలుసు. ఆయన నీ విషయమై ఎంతో ఆలోచన చేస్తున్నాడు. నిన్ను ఆయన తలంచుకుంటున్నాడు. నీకు మహిమగల బహుమానం ఆయన సిద్ధం చేస్తున్నాడు. నీవు ఆయన సొత్తువి. నీవు ఆయన విమోచించిన బిడ్డవు. నిన్ను ఆయన విడనాడడు. ప్రియ దేవుని బిడ్డ, మీ కలవరాలన్నీ కూడా మూటగట్టి ప్రభు చేతికి అప్పగించండి. వాటన్నిటినీ మీరు దూరదర్శన యంత్రంతో చూసినా మీకు కనబడకుండా అగాధములు ఆయన పారవేస్తారు. అవి ఎప్పుడు మరలా మీ దరికి చేరవు. దేవుడు దయగలవాడు, ఆయన మంచివాడు. మీ కొరకు మంచి సంగతులను ఆయన ఆలోచిస్తున్నాడు. నిరీక్షణతో ప్రభునందు కనిపెట్టుకొని ఉండండి. మీకు సమస్తం మంచే జరుగుతుంది. మేలునే ఆయన మీ వద్దకు తెస్తున్నాడు. మీరు ఒక దినం సంబరాలు జరుపుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 30వ కీర్తన 1వ వచనం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దావీదు ఒక కష్టాన్ని ఎదుర్కొంటే, దావీదుకి ఏదైనా నష్టం జరిగితే, అతడికి ఏదైనా ఆపద సంభవిస్తే, ఒక కీడు అతనికి జరిగి అతడు బాధపడుతుంటే దాన్ని చూచి సంతోషించాలని దావీదు శత్రువులు దినమెల్లా మనం దేవుని కొరకు ఎలా ఎదురు చూస్తామో వారు దావీదు కొరకు ఎదురు చూస్తున్నారు. అతడు బాధపడితే చూడాలని. బహుశా మీ జీవితంలో కూడా అలాగే ఉండొచ్చు. మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ స్నేహితులు, లేకపోతే ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైనా నిష్కారణమైనటువంటి ద్వేషం మీ మీద పెట్టుకొని మీరు ఎదుగుతూ ఉంటే ఓర్వలేక, మీ సంతోషాన్ని వారు చూడలేక, మీరు పొందుతున్న ఆ ఆనందాన్ని వారు తట్టుకోలేక, మీ కీడుని, మీ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారేమో. అయితే దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అది జరిగిపోయిన కార్యముగా దావీదు ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మీ నష్టాన్ని, మీ కష్టాన్ని, మీ బాధను, మీ కన్నీరుని చూచి
ఇతరులు సంతోషించకుండా దేవుడు ఒక అద్భుతమైన ఆదరణ మీ యొద్దకు దేవుడు తెస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఉద్ధరించబోతున్నాడు. ఆయన మీకు మేలు చేయబోతున్నాడు. ఆయన మీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. మీ నిందను, మీ అవమానమును ఒక ఘనతగా ఆయన మార్చబోతున్నాడు. సకల విధములైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని ఆనందింపజేయబోతున్నాడు. మీ శత్రువులు, మిమ్మల్ని చూచి ఓర్వలేని వారు, ఇంకా ఓర్చుకోలేనంతగా మిమ్మల్ని దేవుడు హెచ్చింపజేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అప్పగించుకోండి. ఆయనే సమస్తాన్ని చక్కబెడతాడు. మీరు దేని గురించి ఆలోచించి మదనపడి, వేదనపడి, తీవ్రపడి సంతోషాన్ని, సమాధానాన్ని మీరు పోగొట్టుకోకండి. దేవునికి అప్పగించుకోండి. మీరెవరు? ఆయన సొత్తు. ఆయన సొత్తు గురించి ఆయనకి జాగ్రత్త లేదా? ఆయన పట్టించుకునడా? ఆయన శత్రువు యొక్క హస్తాలకు అప్పగిస్తాడా? ఒక చిన్న పక్షి నేల రాలాలంటే నా పరలోకపు తండ్రి సెలవు అవసరము అన్నాడు కదా ప్రభు. మరి ఆ పక్షుల కంటే శ్రేష్టమైన వ్యక్తివు నువ్వు. నిన్న ఆయన నేల కూలుస్తాడా? శత్రువుకు అప్పగిస్తాడా? లేదు, దేవుడు అలా చేయడు. ప్రభువేని ధైర్యముగా, ప్రభువేని సర్వముగా, ప్రభువేని యొక్క నిరీక్షణగా, ప్రభువేని జవాబుగా నువ్వు చూడు, నువ్వు నమ్ము, ఆయన హత్తుకో. సమస్తం మీకు మేలుగానే దేవుడు మారుస్తాడు. ఇది నిశ్చయం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి గానపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మీరు మమ్మల్ని మర్చిపోలేదు. మా శత్రువులు కూడా మా విషయమై సంతోషపడకుండా మీరు మాకు కార్యము జరిగిస్తున్నారు. మా తండ్రి, మీరే మా ఆధారం, మా ఆదరణ. మా ప్రియుడా, ఇదిగో ఈ ధ్యానాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి, బలపరచండి. యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.